ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మహా? ముఖర్జీ గారు. డేంజర్ బెల్ మోగిందనమాట. లిఫ్ట్ చేసి మాట్లాడి చల్లాయి. అసలే మహా టెన్షన్ లో ఉంది, నువ్వింకా కంగారు పెట్టకన్నయ్యా. హలో సార్. ఎక్కడున్నారు మహాలక్ష్మి గారు? అందరం ఇంట్లోనే ఉన్నాం. మీరు జనార్దన్ వెంటనే మా ఇంటికి రండి. ఎందుకు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే రండి. ముఖర్జీ గారు మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు జన. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏ విషయం గురించి అయి ఉంటుంది? ఖచ్చితంగా ఆగిపోయిన ఎంగేజ్మెంట్ గురించే అయి ఉంటుంది బావా. బిజినెస్ గురించి ఏమో అన్నయ్య, ఎంగేజ్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవడానికి ఏం లేదు కదా. అక్కడికి వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కంగారు పడ్డం ఎందుకు? ఏం చేద్దాం జన? తర్వాత వస్తామని చెప్దామా? వద్దు మహా, ఏదైనా ఇప్పుడే తేల్చుకుందాం. పద వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. 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 మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారట. కూర్చోండి. జరిగిన దానికి మీరు ఎంతగా ఫీల్ అవుతున్నారో మేము అంతకు మించి ఫీల్ అవుతున్నామండి. వీఆర్ వెరీ సారీ. మీతో సంబంధం కలుపుకోబోతున్నామని మేం చాలా సంతోషించాం సార్. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. జరిగిన దానికి మాకంటే ఎక్కువగా మిథున ఫీల్ అవుతోంది. తను మీతో ఏదో చెప్పాలంట, అందుకే మిమ్మల్ని పిలిపించాము. బేబీ, బేబీ, మహాలక్ష్మి వాళ్ళు వచ్చారు. కమింగ్ డాడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? మాకేం వద్దు మిథున. జరిగిన దానికి నువ్వు చాలా ఫీల్ అయ్యావని తెలిసింది. వెరీ సారీ. గౌతమ్ చేసిన తప్పుకి మా ఫ్యామిలీ తరఫున క్షమించమని అడుగుతున్నాం మిథున. మీతో సారీ చెప్పించుకోవడానికి పిలవలేదు అంకుల్. మీ వల్ల మాకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ ఆగిపోయి మా పరువు పోయింది. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ మిథున. నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సిడెంట్. నేను మీ రామ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తను నో అన్నాడు. పోనీ గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకి ఆల్రెడీ అఫైర్ ఉందని తెలిసింది. 2 times మీ వల్ల నేను హర్ట్ అయ్యాను. దట్స్ వై ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ అన్ ఇన్సల్ట్. మీరు నన్ను అవమానించారు. అదేం లేదు మిథున. గౌతమ్కి అలాంటి లవ్ స్టోరీ ఉందని మాకు నిజంగా తెలియదు. మీ ఇంటి అబ్బాయి గురించి మీకు తెలియకపోతే ఎలా అంకుల్? అలాంటి వాడితో నాకు పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు?
ఆ, మేం ఒప్పుకుంటాం మిథున. చిన్న పొరపాటు జరిగింది. ఇది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద తప్పు. అయినా నో మోర్ డిస్కషన్స్. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడటానికి మిమ్మల్ని పిలవలేదు. నౌ కమింగ్ టు ద పాయింట్. మీరు మాతో జెన్యూన్గా హానెస్ట్గా లేరు, మమ్మల్ని చీట్ చేశారు. సో మేము మీతో పర్సనల్గానే కాదు, ప్రొఫెషనల్గా కూడా జర్నీ చేయలేం. ఇంకా మీరు మేము బిజినెస్ పార్ట్నర్స్గా కంటిన్యూ అవ్వలేము. మీతో మాకున్న ఆల్ బిజినెస్ డీల్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అందుకు మీరు అగ్రి అయినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి బయలుదేరండి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అంటే ఎలా మిథున? మేము చాలా నష్టపోతాం. మీ వల్ల మా పరువు పోయింది కదా. అందుకు మేము సారీ చెప్పాం కదమ్మా. సారీతో పోయిన మా పరువు తిరిగి రాదు కదా. మీ డాడీ మేము కలిసి ఎన్నో ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాం మిథున. ఇప్పుడు మీరు విత్డ్రా అయితే మా షేర్స్ అన్నీ పడిపోతాయి. సో వాట్? అన్ని ఇయర్స్గా కలిసి ఉన్న మమ్మల్ని ఎలా చీట్ చేయాలనిపించింది? మిథునకు మీరైనా చెప్పండి సార్. ఇన్నాళ్ళు కలిసున్న మనం ఇప్పుడు విడిపోతే మేమెంత నష్టపోతామో మీకు తెలియంది కాదు. మమ్మల్ని మా కంపెనీల్ని నమ్ముకొని ఎంతో మంది బ్రతుకుతున్నారు. మీరు తప్పుకుంటే వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. అవును సార్, కనీసం వాళ్ళ కోసమైనా కన్సిడర్ చేయండి ప్లీజ్. సారీ జనార్దన్ గారు, ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ మిథునది. అలా అనకండి సార్. అమ్మాయికి మీరైనా చెప్పండి సుశీల గారు. తను డెసిషన్ తీసుకున్నాక మేం మార్చలేమండి. ప్లీజ్ మిథున, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. మమ్మల్ని మా స్టాఫ్ నమ్మితే మేం మిమ్మల్ని నమ్మాం మిథున. ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఓకే అంకుల్, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ ఇస్తాను. మేం మీతో ఉండాలంటే మీరు రామ్తో నా పెళ్లి చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.